నువ్వు ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ని అడిగినా, ఏ టీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగినా, ఏ యువతను అడిగినా గానీ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి పనులు ఏ పార్టీ కూడా చేయదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి విషయాలు. హ్మ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంట్రాక్ట్లు ఇయ్యదు. హ్మ్. భారతీయ జనతా పార్టీ కమిషన్లు ఇయ్యదు. ఈరోజు నేను విద్యార్థి పరిషత్‌లో పనిచేసినా, అవును. నేను భజనందల్లో పనిచేసినాను, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము పనిచేస్తా ఉన్నాం. అట్లాంటి సిస్టము అక్కడ ఆ కార్యకర్తలకు వాళ్ళు ఇయ్యలేరు కాబట్టి కదా! హ్మ్. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళు, ఇక టీఆర్ఎస్‌లో ఉన్నోళ్ళు కమిషన్ల గురించో, దాని గురించో, దీని గురించో పనిచేస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో దేశం కోసం మేము పనిచేస్తాం. మహేందర్ కాబట్టి గారు ఇందాక జాబ్ క్యాలెండర్ ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి అవును. మాట్లాడిన విషయం చెప్పినారు. అవును. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. అట్లాగే రాష్ట్రంలో హోంశాఖ గాని, మున్సిపల్ శాఖ గాని, విద్యాశాఖ గాని విద్యాశాఖ గాని. ఇప్పటికీ దానికి సంబంధించి మంత్రులు లేకపోవటాన్ని ఎట్లా చూస్తారు? దీని గురించి ఏం చెప్తారు? 2 ఏళ్లు కావస్తున్నది. ఏదైతే 18 నెలలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాట, ఆధిపత్య పోరు ఏదైతుందో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. వాళ్ళలో వాళ్ళంటారు, పాత వాళ్ళందరూ అంటారు కూడా మా యొక్క సీఎం పదవిని హైజాక్ చేసిండు అంటాడు. హ్మ్. ఈయనంటాడు నా కష్ట ఫలితంగానే వచ్చింది అని వీళ్ళంటారు. హ్మ్. అంటే ఎక్కడనో ఒక దగ్గర లీడర్‌షిప్‌ని అనేది యాక్సెప్ట్ చేయకపోతే, ఓకే. ఎవరినో ఒకరిని గనుక యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి కుమ్ములాటలు వస్తాయి. హ్మ్. నేను అంటా ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరైనటువంటి మార్గంలో నడవాలంటే ఒక పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. హ్మ్. దానికి ఒక హోమ్ మినిస్టర్ అనేది అదే లేదు. హ్మ్. ఈరోజు చెప్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్‌కు అడిక్ట్ అయితున్నటువంటి పిల్లలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి మీరు చూసారు. అవును. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా చెలామణి అయితుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ఒక హోమ్ మినిస్టర్ చేసుకోలేని చాతగాని దద్దమైనటువంటి సీఎం కనుక, ఈరోజు ప్రతి సెంటర్‌లలో డ్రగ్స్ మాత్రమే కాదు, గాంజా, హుక్కా సెంటర్‌లని రాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు నడిపిస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉంది అంటే అది కేవలం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. హ్మ్. నువ్వు అదే హోమ్ మినిస్టర్‌ని చేసి దాని గనుక సరైనటువంటి గాడిలో గనుక పెట్టినుంటే నీకు ఎందుకు పబ్ కల్చర్ వస్తది? ఎందుకు హుక్కా సెంటర్‌లు పెరుగుతాయి? ఎందుకు గంజాయి అంత స్ప్రెడ్ అయితది? ఎందుకు విద్యార్థులు ఖరాబ్ అయితారు? ఎందుకు యువత ఖరాబ్ అయితారు? ఒక దిక్కేమో నిరుద్యోగం పేరుతోని రోడ్ల మీద ఉన్నటువంటి విద్యార్థులకు నువ్వు ఇండైరెక్ట్‌గా డ్రగ్ కల్చర్ అనేది లేకపోతే హుక్కా సెంటర్‌లు అనేది పెట్టి నువ్వు వాళ్ళ మధ్యలో గనుక నడిపించినట్లయితే వాడు రేపటి నాటికి దేశంలో మంచి పౌరుడుగా ఎక్కడ తీర్చిదిద్దగలుగుతాం మనం? అంటే దేశం కోసం ఎక్కడ పని చేయగలుగుతాడు? అరే దేశం కోసం కాదురా నాయనా ఉన్న కడుపులో పుట్టినటువంటి ఏదైతే తల్లిదండ్రులను తను పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులను కూడా చంపి పైసలు ఎత్తుకొని పోతున్నటువంటి కల్చర్‌ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు గదా! హ్మ్. అరే రోడ్ మీద వెళ్తుంటే రోడ్ మీద ఒక్కొక్క దగ్గర గూడా ఒక ఇన్‌స్టిట్యూషన్ కూడా ఉండదు. ఒక గవర్నమెంట్ పాఠశాల ఉండదు. సరైనటువంటి మౌలిక వసతులు ఉండయి. కానీ ఈరోజు ప్రతి నేషనల్ హైవే మీద వైన్ షాపులు ఏర్పాటు చేసినాం. మామూలు వైన్ షాపులు కాదది. ఎక్కడైనా పోతే కళామందిరో లేకుంటే అట్లాంటి బట్టల షాపులో కూడా అంత అలంకరణ ఉండదు గానీ, ఈరోజు వైన్ షాపులన్నీ కూడా అంత అలంకరణ అయితున్నాయి. అంటే విద్యార్థులను గావచ్చు, యువతను గావచ్చు, నిరుద్యోగులను గాని ఆకర్షిస్తున్నాయి అవన్నీ గూడా. అట్లా కొలాప్స్ అయిపోయి ఎళ్ళిపోతున్నటువంటి విద్యార్థులు, యువకులు చాలా మంది అక్కడైతే, నేను నా తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నా. నేను నా తల్లిదండ్రులు ఇంత చదివి నేను ఒక ఉద్యోగం చేయలేకపోతున్నా. నేను నా తల్లిదండ్రులకు భారం అయితున్నా అన్నటువంటి వ్యక్తులు ఉరితాడెక్కుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తాను. మరి దీనికి మొత్తం కూడా కారణం రేవంత్ రెడ్డి గారు కాదా? నువ్వు విద్యాశాఖ మంత్రినో, లేకపోతే హోంశాఖ మంత్రినో వీళ్ళందరిని ఏర్పాటు చేసి ఎవరి పని ఆళ్ళు చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కొంచెం లా అండ్ స్ట్రిక్ట్‌గా ఆర్డర్ కొద్దిగా ఉంటది. కంట్రోల్ ఉంటది. అన్నీ నీ దగ్గర పెట్టుకుంటావు. నీ మాట ఇనేటోడే లేదు. నువ్వు ఫ్లైట్ ఎక్కంగానే ఈడ రాజకీయం చేస్తారు. మళ్ళా ఫ్లైట్ దిగంగానే ఎవడాడొచ్చి నీ దగ్గర కూర్చుంటారు. హ్మ్. అంటే ఇక్కడ నీ దగ్గరనే రాజకీయం నడుస్తుంది గదా! హ్మ్. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము తెలియజేస్తాం. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని, తెలంగాణ కోసం మంచి చేయాలనేది ఏదన్నా ఉంటే నీ దగ్గర ఏదైతుందో దానే చెప్పు. కానీ నీ దగ్గర లేని దాన్ని ప్రజలకు చెప్పి మభ్యపెట్టి, రైతులను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, యువతను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, మజ్బూర్లను, కూలీలను మోసం చేసి, ఎన్ని రోజులు మోసం చేస్తూ గడుపుతావు అని చెప్పేసి ఈ యొక్క సందర్భం అనుకున్నాం. కాబట్టి అట్లా ఆ ప్రభుత్వము అట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నడవయి. మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ 2 పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఈ 2 పార్టీల గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళు చేసినటువంటి మోసాలను అన్నిట్లను కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఖచ్చితంగా తీసుకొని పోతాం. వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ వేయడానికి సైతం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తే. మహేంద్ర గారు ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాటను నేను గుర్తు చేస్తా. రేవంత్ రెడ్డి తాను చదువుకున్నది బీజేపీలో, బీజేపీ స్టూడెంట్‌నని. ఇంటర్ చేసింది టీడీపీలో. ఉద్యోగం చేస్తున్నది మాత్రం రాహుల్ దగ్గర అని తనకు తాను ప్రకటించుకున్నారు. అదే అండి. డైవర్షన్ పాలిటిక్స్. హ్మ్. భారతీయ జనతా పార్టీ విపరీతమైన స్విప్‌లో ఎళ్ళిపోతుంది. హ్మ్. యువత అంతా మొత్తం గూడా భారతీయ జనతా పార్టీకి దగ్గరైతా ఉన్నారు. 10 లక్షల సభ్యత్వం అంటే ఏ పార్టీకి లేని సభ్యత్వం. 40 లాక్స్ అబోవ్ మేడం. ఇప్పటికి. ఓకే. ఇప్పటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా మెంబర్‌షిప్ చేసినాం. హ్మ్.
అందులో యువ మోర్చా ఆధ్వర్యంలో చేసినటువంటి మెంబర్షిప్ దాదాపుగా 12.5 లక్షల మంది. ఉమ్, ఏదో ఉట్టిగా ఏదో పేపర్‌లలో రాసిన మెంబర్షిప్ గాదు. ఆన్‌లైన్‌లో చేసినటువంటి మెంబర్షిప్. విత్ కాంటాక్ట్ నంబర్స్‌తో సహా మనం గావాలనుకుంటే బయటికెళ్తాం. 40 లక్షలు అయినారా? 40 లక్షల మంది మెంబర్షిప్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే ఆయన చదువుకున్నది భారతీయ జనతా పార్టీ. నేను కాలేజ్ మొత్తం గూడా నేను టీడీపీ, టీడీపీ. కాంగ్రెస్ అంటున్నారు గానీ, ఈ ప్రజలందరూ గూడా దగ్గరైతా ఉన్నారు. నేను దొంగ అని తెలిసిపోయినా. ఉమ్, నేను ఒక సీఎంగా ఉండి ఫెయిల్యూర్ క్యాండిడేట్‌గా నేను ప్రజల మధ్యలో మిగిలిపోయినా. ప్రజలందరూ గూడా ఒకే వైపు బోతున్నారు గాబట్టి, ఉమ్. ఆళ్ళందరిని గూడా డైవర్ట్ జేయడానికి నాది గూడా గది గూడా నాదే అనేసి అంటే ఇగ ప్రజలు ఏమనుకుంటారు? ఏదైతే ఏముంది భయ్ సీఎమే ఒప్పుకుంటున్నాడు. అది గూడా నాదే, ఇది గూడా నాది, ఇది గూడా నాదే అనేసి అంటుడు. ఇగ నేను అది గూడా నీదే అయినట్లయితే ఎందుకు ఇప్పటికి గూడా నువ్వు భారత్ మాతకి జై అని జెప్పేసి ఒక కార్యక్రమం గూడా చేయలేకపోతున్నావు? ఎందుకు సైనికుల కోసము భారతీయ జనతా పార్టీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఒక ప్రధానిగా ఒక హోదాలో ఉండి, పాకిస్తాన్‌ని విచ్చలవిడిగా చీల్చి చెండాడితే, దాన్ని 2 రోజుల పాటు నీ ఫోటో ఫ్రేమ్‌ల కోసమో, నీ కొన్ని టిక్ మార్క్ ప్రోగ్రామ్ లాగా చేసుకొని, తర్వాత మూడో రోజు నువ్వు, నీ రాహుల్ గాంధీ ఎందు గురించి వ్యతిరేకించింది? నువ్వు ఈ స్కూల్‌లో చదువుకున్నటువంటి వ్యక్తివైతే, ఈ స్కూల్‌లో భారతీయ జనతా పార్టీలో చదువుకున్నటువంటి వ్యక్తివైతే, ఎప్పుడు గూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాట నీ గొంతు నుంచి రాదు. ఎప్పుడైతే నీ గొంతు నుంచి వచ్చిందో నువ్వు అప్పటికే ఇక కలుషితం అయిపోయినట్టే. నువ్వు ఏడ చదువుతేంది? నేను ఏమంటున్నా అంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు, డాక్టర్లు, అడ్వకేట్‌లు కావడం గొప్ప కాదు. సంస్కారవంతంగా సమాజంలో మెలగడం అనేది గొప్ప. నేను ఒక డాక్టర్ చదివినను. నా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే నేను గొప్ప వ్యక్తిని అయితనా? నేను ఒక అడ్వకేట్ అయినను. నా భార్యను ఎట్లా చూసుకోవాలో తెలవకపోతే నేను గొప్ప వ్యక్తిని అయితనా? ఎట్లయితారు గొప్ప వ్యక్తి? సమాజంలో ఉన్నతంగా బతికి చూపిస్తే గొప్ప వ్యక్తి అయితాడు. అరే నేను అందులో చదివినా అంటున్నావు గానీ, ఇలా చదివిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గాని, ఎల్‌కే అద్వానీ గారు గాని, నరేంద్ర మోడీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిర్రు ఇందుల. అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి పార్టీలో నువ్వు ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తివి, నువ్వు ఏం చేస్తున్నావు బయటికి పోయి? అంత దొంగదందా? ఈ రాష్ట్రాన్ని ఎట్లా అమ్ముకోవాలి? నేను ఎంత రెవెన్యూ సృష్టించి కేంద్రానికి ఇయ్యాలి? ఏది వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీకి ఇయ్యాలి? ఎప్పుడు ఇదే ధ్యాస తప్ప ఎక్కడ గూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టి మా దాంట్లో ఎంతోమంది ఉంటుండొచ్చు, పోతుండొచ్చు. కానీ మంచి విలువలతో నువ్వు ఎప్పుడైతే పోతావో, అందరికీ ఒక గురువు అనేటోడు, ఒక టీచర్ అనేటోడు అందరికీ 60 మందికి చదువు చెప్తాడు. అందరికీ చదువు చెప్తాడు. అందులో ఒక మాఫియా, దొంగ, దుమారీలు చేసినటువంటి వ్యక్తి కూడా బయటకు పోయి నేను ఆ గురువు దగ్గర చదివినా అంటే ఆ గురువుకి ఎట్లా అనిపిస్తది? ఇప్పుడు సేమ్ మాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే మంచి చదివినటువంటి వ్యక్తిని, మంచిగా ర్యాంక్ కొట్టినటువంటి వ్యక్తిని, సమాజంకి ఉపయోగపడ్డటువంటి వ్యక్తిని మేము మన వాడని చెప్పి క్లెయిమ్ చేసుకుంటాం. కానీ ఇలాంటివి చేసినటువంటి వ్యక్తులను కూడా మేము చేసుకోవాలని చెప్పం కదా! కాబట్టి ఆయన ఏందంటే డైవర్ట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా నాది ఇదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు. అందులో కొంతమంది మా వాళ్ళు కూడా ట్రాప్‌లో పడతారేమో అనే ఒక ఆలోచనకొచ్చింది గానీ, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా ఎప్పుడు కూడా డైవర్ట్ గాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్‌లు వచ్చిన తర్వాత అంతే స్థాయిలో సమాధానం చెప్పి చూపిస్తాం. ఖచ్చితంగా. ఓకే. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పండి. 40 లక్షల సభ్యత్వం. నిజానికి నేను ఆశ్చర్యపడుతున్నా. అసలు ఎట్లా సాధ్యమైంది ఇది? నాకు తెలిసి చెప్తాం కదా! దేశంలోనే ఇంకో పార్టీకి లేని సభ్యత్వం లేదండి. అనుకుంటా. లేదు. లేదు. కేవలము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అత్యధికంగా మెంబర్‌షిప్ చేసి ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా మెంబర్‌షిప్ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఏది కూడా లేదు భారతీయ జనతా పార్టీ. మేమేమంటున్నామంటే మేమంతా కూడా టెక్నాలజీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నడుస్తా ఉంది. మొత్తం కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మేము ముందు వెళ్తా ఉన్నాం. ఈ పార్టీలన్నీ కూడా రోడ్ల మీద వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలలో మేము డిజిటల్ క్యాంపెయినింగ్ చేసినటువంటి అనుభవాలు మాకున్నాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా డిజిటల్‌కి, సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మేమంతా కూడా ఈరోజు మన్ కీ బాత్ అనేది ఒకటి పెట్టి మేము దాని ద్వారా ఏం మంచి పని చేసినాం అనేది ప్రజలకు తెలియజేసేంత టెక్నాలజీ మేము ఇచ్చినాం. అంటే మేము ఏందంటే ఏది చేసినా గానీ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చేస్తున్నటువంటి పని. మనం పేపర్ పెట్టుకొని, పెన్ను పెట్టుకొని అరే ఏ రోజో ఎంఆర్ఓలో లేకుంటే వార్డ్ మెంబర్‌లో లేకుంటే వార్డ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు పోయి రాస్తుంటే ఎంత వర్క్ అనేది వృధా అయితుంటే, ఎంత శ్రమ అనేది వృధా అయితుంటే, టైం కూడా. ఈరోజు మీ సేవ అనే పేరుతోని అంత ప్రభుత్వాలు అప్డేట్ అయితున్నప్పుడు కార్యకర్తలు కావద్దా? ప్రభుత్వాలు అప్డేట్ అయ్యి ప్రజలకు అందరూ కూడా సర్వీస్ ఓరియెంటెడ్‌లో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చి చేస్తున్నప్పుడు మరి పార్టీని ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దు? మరి పార్టీలో ఉన్నటువంటి మెంబర్‌షిప్ పేపర్ మీదనే పరిమితం ఎందుకు చేయాలని చెప్పేసి మేము దానికి సంబంధించినటువంటి ఆన్‌లైన్‌లో మేము పెట్టడం జరిగింది. ఆన్‌లైన్ అంటే ఇక మీకు తెలిసిన విషయమే. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అక్కడ ఉంటాయి. ఎవరు కూడా మోసం చేయడానికి అవకాశం లేదు. మరి బీజేపీ పార్టీకి ఇంత ఆదరణ ఎట్లా వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతున్నాయి, యువతకు చేస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతున్నాయి, యువతకే కాదు
అక్కడ పుట్టినటువంటి పిల్లగాళ్ళ నుంచి మొదలు పెడితే చనిపోయేటువంటి ముసలి వాళ్ళ వరకు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పథకాలు ఇస్తుంది.